దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ పై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఎన్కౌంటర్ పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. దీంతో ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నవంబర్ 27న షాద్ నగర్ సమీపంలో దిశపై అత్యాచారం చేసిన నిందితులు ఆపై హత్య చేసి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటనలో అదే సంవత్సరం డిసెంబర్ 5న నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. పారిపోయే క్రమంలో తమపై దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితులు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ పై ప్రజా సంఘాలు ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పూర్తి స్థాయి నివేదిక కోసం 3 సభ్యులతో సిర్పూర్కర్ కమిటీని నియమించింది. దిశ ఎన్కౌంటర్ పై 3 ఏళ్ల పాటు సిర్పూర్కర్ కమిషన్ విచారణ చేసింది. తెలంగాణ హైకోర్టు వేదికగా విచారణ సాగింది. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు, సాక్షులతో పాటు బాధిత కుటుంబ సభ్యులను కమిషన్ విచారించింది. దిశ ఎన్కౌంటర్ స్థలిని సైతం పరిశీలించింది. సైబరాబాద్ నాటి సిపి సజ్జనార్ను కూడా ప్రశ్నించింది. జనవరి 28న తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఎన్ని గంటలకు విచారణ రాబోతుంది? దీని గురించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంచలనం కేసులో 4గురిని కూడా ఆ ఘటనా స్థలాన్ని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సందర్భంలో వారందరూ కూడా పోలీసులపై తిరగబడంతో ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తే తాజాగా సుప్రీంకోర్టుకు కూడా మానవ హక్కులతో పాటుగా వివిధ ప్రజా సంఘాలతో పాటు కొంతమంది న్యాయవాదులు సైతం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిఎస్ మనీతో పాటుగా మరికొందరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వారందరినీ కూడా కావాలని ఎన్కౌంటర్ చేశారనే ఘటనలను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు కోవిడ్ సందర్భంలో దాదాపు 2 ఏళ్ల పాటు కూడా కమిషన్ ఎలాంటి కార్యాచరణలు అయితే మొదలు పెట్టలేదు. కానీ తాజాగా కోవిడ్ అనంతరం కూడా దాదాపు 6 నెలల సమయం తీసుకొని 6 నెలల సమయం తీసుకొని రాష్ట్రంలో వివిధ ప్రజా సంఘాలతో పాటుగా ఎక్కడైతే నిందితుల ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రదేశంలో ఉన్న సాక్షులందరినీ కూడా విచారించింది. దాదాపు 47 రోజుల పాటు విచారణ జరిగింది. అందులో దాదాపు 50 మంది సాక్షుల నుంచి కూడా అంతా కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు. ఇక ఎవరైతే చనిపోయారో కుటుంబ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రిపోర్ట్ను కూడా వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ను సిర్పూర్కర్ కమిషన్ ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి ఒక నివేదికను తయారు చేసింది. నాటి ఎన్కౌంటర్ సందర్భంలో సిపి సజ్జనార్తో పాటుగా నాటి యాక్షన్ టీంలో పాల్గొన్న అధికారులతో పాటుగా మహేష్ భగవత్, రాచకొండ సిపి మహేష్ భగవత్ని పలువురిని కూడా అధికారులను కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్ సందర్భంలో కూడా పూర్తిగా కూడా ఆ నివేదికను ఒక సీల్ కవర్లో గత జనవరి నెలలోనే సుప్రీంకోర్టుకు అందజేసింది. జనవరి నెలలో సుప్రీంకోర్టుకు అందజేసిన సందర్భంలో జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చిన సందర్భంలో జస్టిస్ ఎన్వి రమణ సిర్పూర్కర్
కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఉన్న నివేదికను పరిశీలించిన తర్వాతకి కేసు విచారణ చేపడుతున్న అటు సందర్భంలో విచారణ సందర్భంగా కూడా వాయిదా వేయడం జరిగింది. తాజాగా ఈరోజు కోర్టు కేసుకు మరోసారి విచారణకు రాబోతుంది. దిశ ఎన్కౌంటర్ కేసులో తీర్పు వెలువడబోతుందా లేక సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఎంత మటుకు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఇతర న్యాయమూర్తులు పరిశీలించారు, దానిపైన ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నది కూడా ఉత్కంఠగా నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్ కేసు పైన పెద్ద ఎత్తున మానవ హక్కుల సంఘాలతో పాటుగా ప్రజాప్రతినిధులు కొంతమంది ఏదైతే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కూడా ఈ ఎన్కౌంటర్ అయితే వ్యతిరేకించారు. కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన సందర్భంలో పోలీసుల పైన తిరగబడ్డారు. తమ ఆత్మరక్షణ కోసమే ఈ ఎన్కౌంటర్ చేశామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. నివేదికలు కూడా పోలీసులు అదే ఇచ్చారు. ఇక దాదాపు 57 మంది సాక్షులతో పాటుగా ఇతర అధికారులను విచారించిన తర్వాతకి వారి నుంచి స్వీకరించిన ఆధారాలన్నింటినీ కూడా ఒక సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు ముందు పెట్టారు. సుప్రీంకోర్టు మరి కొద్దిసేపట్లో ఈ కేసు విచారణ చేపట్టబోతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం ముందు కేసు విచారణ రాబోతుంది. ఇప్పటికే ఈ నాటి సందర్భంలో ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో సిపి సజ్జనర్ తాజాగా ఆయన టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన కూడా ఢిల్లీ చేరుకున్నారు. అందులో ఉన్న యాక్షన్ టీం సభ్యులంతా కూడా ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. ఒకవేళ కాక కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, కోర్టు ముందు ఏమైనా హాజరవలసిందన్న నేపథ్యంలోనే ముందే వాళ్ళంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఎన్వి రమణ ధర్మాసనం ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో వేచి చూడాల్సి ఉంటుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ ప్రవీణ్, చెప్పండి, తీర్పుపై పోలీసులు ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంచలనం సృష్టించినటువంటి దిశ ఎన్కౌంటర్ కేసు పైన ఈరోజు సుప్రీంకోర్టు మరికొద్ది సేపట్లోనే ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 47 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి సిర్పూర్కర్ కమిషన్ పూర్తి స్థాయిలో స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత జనవరి మొదటి వారంలోనే సుప్రీంకోర్టుకు షీల్డ్ కవర్లో ఒక నివేదికను కూడా అందజేసింది. ఆ నివేదికను మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విప్పిన తర్వాత దానిపైన ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ ఎన్కౌంటర్లో ప్రధానంగా అప్పటి సైబరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనర్ కావచ్చు, శంషాబాద్ డీసీపీగా పనిచేసినటువంటి ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇతర పోలీసు ఉన్నతాధికారుల యొక్క భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుంది. ఇది ఎన్కౌంటర్ అనేది ఫేక్ ఎన్కౌంటరా లేకపోతే పోలీసులు చెప్పినటువంటి ప్రకారం అంటే పోలీసులు తప్పించుకొని పారిపోయేటువంటి ప్రయత్నం చేసి పోలీసులపైనే కాల్పులు జరిపేటువంటి ప్రయత్నంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కరోనా కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా కరోనా తర్వాత ఇక్కడికి సిర్పూర్కర్ కమిషన్ హైదరాబాద్కు వచ్చి హైకోర్టు కేంద్రంగానే దాదాపు 47 రోజుల పాటు ఇటు నిందితుల తరపున కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత బాధితురాల కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిట్ కమిషనర్గా ఉన్నటువంటి మహేష్ భగవత్ యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి కానిస్టేబుల్ నుండి కమిషనర్ స్థాయి అధికారి వరకు కూడా సుదీర్ఘంగా దాదాపు 4-5 రోజుల పాటు వారిని విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ఒక్కొక్క అధికారి నుంచి దాదాపు 300 నుంచి 400 ప్రశ్నలకు జవాబులు రాబట్టేటువంటి పని చేశారని చెప్పుకోవచ్చు. వారి నుండి సమాచారాన్ని తీసుకున్న తర్వాత స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను ఒక షీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు కూడా అందజేయడం జరిగింది. సుప్రీంకోర్టు మరికొద్ది సేపట్లో దిశ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఎందుకంటే పోలీసులు ముందుగానే అంటే ఆ ప్లాన్ ప్రకారమే ఈ ఎన్కౌంటర్ చేశారనేది ఒకవైపు ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పలు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణ చేసిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ద్విసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 3 సభ్యులను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత దానిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు 47 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేసి స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఆ షీల్డ్ కవర్ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఇప్పటికే కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది, సుప్రీంకోర్టు ఆ నివేదిక అంతా పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ప్రధానంగా మహమ్మద్ ఆరిఫ్ కావచ్చు, చింతకుంట చెన్నకేశవ్, జొల్లు శివ, జొల్లు నవీన్ ఈ నలుగురు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. కాబట్టి వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వారు చెప్పినటువంటి వర్షన్ అంతా కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి తీర్పును వెల్లడిస్తుంది
ఉంటుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి. ఓకే రైట్, థ్యాంక్